నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్న మా జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారు, కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి గారు, ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద స్థాయి మర్చి మాట్లాడుతూ ఉన్నాడు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు. ఆయన స్థాయి ఏందో ఆయనకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఆయన ఎన్ని పార్టీలు మారొచ్చిండో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అవతలో నన్ను ముంగట ఏ పార్టీ కూడా లేదు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అన్ని పార్టీలు మారిండు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు గెలిచిన తర్వాత టీడీపీకించి ఆ పార్టీ నిండా ముంచి మరి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో రాకముందు ఇదే హరీశ్వరరావు గారిని, కేటీఆర్ గారిని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పార్టీ రాకపోతే మీకు డెవలప్మెంట్ జరగదని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అటువంటి వాడు మళ్ళా పార్టీలో కలిసిన తర్వాత బీఆర్ఎస్ ఫ్లోలా 2 సార్లు గెలిచి నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటాడు. నువ్వు వాస్తవానికి కార్పొరేటర్ కూడా గెలిచే స్థాయి కాదు నీది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అలయన్స్ ఉండేప్పటికే ఆ యొక్క గెలుపు వచ్చింది. దాని తర్వాత టీడీపీని మోసం చేసి బీఆర్ఎస్లోకి వచ్చి మరి బీఆర్ఎస్ ఫ్లోతో నీకు 2 సార్లు గెలిచి నేను హ్యాట్రిక్ ఎమ్మెల్యేను. నువ్వు కుత్బుల్లాపూర్కు ఒరగబెట్టింది ఏముంది? 3 సార్లు గెలిచినవు. 3 సార్లు నువ్వేం చేసినావు చెప్పు. ఇంకా నేనన్నా కుత్బుల్లాపూర్ ప్రజలు యునానిమస్ మన స్వతంత్ర అభ్యర్థి గెలిపించిన తర్వాత బస్తీలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఓపెన్ డ్రైన్ ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజు, మాంజీరా వాటరు, ఈ స్కూల్ డెవలప్మెంటు, ఆ రోజు రాజీవ్ గురకల్ప, ఇంద్రమ్మ ఇండ్లు, ఈ రకంగా వేలాది ఇండ్లు కాంగ్రెస్ సాయంలో ఇవ్వడం జరిగింది. మరి నువ్వు 3 సార్లు గెలిచి మరి గతంలో 2018 ఎన్నికలలో కానీ 2023 ఎన్నికలలో కానీ ఏవైతే స్టోన్లు వేసిరో పబ్లిక్ తన ఓటు దండుకోవడానికి మోసం చేయడానికి స్టోన్లు వేసి, డెవలప్మెంట్ స్టోన్లు వేసి ఎక్కడ కూడా ఇనాగ్రేషన్ కాలేవు. 23లో కూడా అదే పరిస్థితి. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ యొక్క డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మరి నువ్వే వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భవానీ. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లాలోని భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించి త్వరగతిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. లక్ష్మణచంద మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించి ఆయన రెవెన్యూ మ్యాప్లను లేని గ్రామాలకు కొత్త మ్యాప్లను సిద్ధం చేయాలని సూచించారు. ఇక రీసర్వే ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇక చామన్పల్లి గ్రామంలో సర్వే పనులను పరిశీలించిన అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మరియు డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని నెంబర్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత నెంబర్ వైజ్ దీనికి వెళ్ళిపోతాం సార్. వీళ్ళకి ప్రైవేట్ ల్యాండ్కి వెళ్తాం. ఈ ఆల్రెడీ నోటిఫికేషన్ రోడ్ ఎంత ఉందో అప్పుడు ఆ విధంగా డివైడ్ చేసి స్కూల్ రాసుకున్నాను. నేను లిక్విడ్ ఏంటి లెవెల్ సార్ 11 బేస్ కింద పెట్టినాం కదా, కోఆర్డినేట్స్తో సహా దాని మ్యాప్ వస్తుంది. దాంట్లో ఎప్పుడైనా ఎవరైనా చూసుకున్నా ఏ కోఆర్డినేట్స్ పెట్టి ఎక్కడ స్పాట్ వస్తుందో ఆ స్పాట్ ఏ మూలకి అర్థమైందండి. మీ యొక్క ఫిజికల్గా మీరు ఎంత భూమి ఉన్నారో అంత చూపెడుతుంది. ఫిజికల్గా ముందు మనం చేనుతో కానీ టేప్తో చేసేవాళ్ళం. దాంట్లో చాలా వివాదాలు ఉంటాయి సార్.
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలోని 27 రోజుల హుండీల లెక్కింపులోని 5,45,55,55,000 నగదు ఆదాయం లభించింది. అలాగే 127.5 గ్రాముల బంగారం మరియు 3.680 కిలోల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించాయి. అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా అదనంగా 80,80,396 ఆదాయం సమకూరింది. ఇక పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య నిర్వహించిన లెక్కింపునకు ఈవో ఎం శ్రీనివాసరావు పర్యవేక్షించగా ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, శివసేవకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి స్థానిక భక్తుడు జవంగుల ఆదినారాయణ కుటుంబ సభ్యులు 2.35 లక్షల విలువైన రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, ఈవో పాతకోట కృష్ణవేణికి ఉంగరాన్ని అందజేసిన దాత కుటుంబం స్వామివారిపై భక్తి విశ్వాసంతో కానుక సమర్పించినట్లు తెలిపారు. ఇక దేవాలయ అభివృద్ధి, స్వామివారి కైకర్యాల కోసం భక్తులు, దాతలు మరింతగా సహకరించాలని చైర్మన్ శ్రీనివాసు నాయుడు పిలుపునిచ్చారు. అయితే ఈ సందర్భంగా మనం ఈ యొక్క గుడి ప్రాముఖ్యంగా ఒకసారి మనం చేసుకుందామని నా ఆలోచన. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అతి ప్రాచీనమైన గుడి మన ప్రకాశం జిల్లాలో ఉందంటే ఎందుకంటే మనకు తెలియదు ఎప్పుడో త్రేతాయుగంలో నారద మహాముని ఆయన ప్రతిష్ట. అప్పట్లోనే అక్కడి నుంచి ఈరోజు తెలుసుకుంటే నారద మహాముని ప్రతిష్ట ద్వారా వచ్చిన గుడి. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు మరి ఈ యొక్క క్షేత్రం పరిశీలించి మండపాలు, గోపురాలు అన్నీ కట్టించి ఆయన ఆ స్థల పురాణాలు క్లియర్గా చెప్తున్నాయి. ఒక 2 పురాణాలు కూడా అవి కూడా మాకు దొరికినాయి. అవి కూడా త్వరలో ఏదో ఒక ఆయిల్ పెడితే ఒక క్లారిటీ వస్తుంది. ఆ లిపి ఏదో కర్ణాటక. అట్లాగే మనకి తర్వాత కాలంలో ఎంతోమంది భక్తులు ఈ యొక్క గుడిని నిర్మల్ జిల్లా బాసరాలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలోని ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ గేటు పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లగా నగదు తీసిన తర్వాత హుండీని వ్యాసగుడి సమీపంలోని పడేసి పరారయ్యారు. మంగళవారం ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకులు ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల పరిశీలించి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. అమ్మవారు ఎట్లా కనిపిస్తుందిగా.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ పీడీఎస్యూ నాయకులు తల్లిదండ్రులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ట్యూషన్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా, హాస్టల్, ప్రత్యేక కోచింగ్ పేర్లతో విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నారని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు కల్పించడంతో పాటు పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. అంతా కూడా గవర్నమెంట్ విద్యార్థి చట్టంలో 12(c) ప్రకారంగా ఉచిత సీట్లు ఇచ్చింది వీళ్ళందరికీ. ఇచ్చిన తర్వాత అందులో ఆ చట్టం ఏం చెప్తుంది? తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలుగా మేము ప్రధానంగా ఈ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విపరీతమైన ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని, అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా గుర్తింపు లేని స్కూళ్ళన్నీ కూడా రద్దు చేయాలని పేరుతో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టం ఉంది. అక్కడ ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఫ్రీ సీట్ వచ్చిందండి. 6వ సంవత్సరం పెట్టుకోమన్నారు. మా అమ్మకి పెట్టాను. వచ్చి ఫ్రీ సీట్ అన్నమాట. నేను సూర్య స్కూల్లో జాయిన్ చేశానండి. ఫస్ట్ సంవత్సరం ఏం అడగలేదు. 2వ సంవత్సరం గవర్నమెంట్ ఏం డబ్బులు వేయలేదమ్మా, మీరు ఎంతోగా డబ్బులు కట్టవలసింది అన్నారండి. కొంత అమౌంట్ కట్టానండి. ఆ తర్వాత అలాగని అమ్మఒడి రాలేదు. ఫస్ట్ అయింది, యూకేజీ అయిందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు మిగతా డబ్బులు కడితే కానీ బుక్స్ ఇవ్వను అన్నట్టు అన్నారండి. ఖచ్చితంగా చెప్పట్లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్, జయలక్ష్మి నగర్, హైటెన్షన్ లైన్ పరిసరాల కాలనీలోని కురిసిన భారీ వర్షానికి పలు అపార్ట్మెంట్లు, రోడ్లు జలామయమయ్యాయి. ఇక అపార్ట్మెంట్ సెలార్లోకి నీరు చేరడంతో పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు మునిగిపోయాయి. ట్రాక్టర్లు, మోటార్ల సహాయంతో వాహనాలను బయటికి తీస్తున్న నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు వాహనాల్లోకి చేరడంతో పలు వాటి ఇంజన్లు దెబ్బతింటున్నట్లు స్థానికులు తెలిపారు. మార్కాపురం జిల్లా కనగిరి పోలీస్ స్టేషన్లోని మొహరం పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలమురళి కృష్ణ మరియు సిఐ ఉప్పు శ్రీనివాసరావు, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలోని జరిగిన ఈ సమావేశంలో హిందూ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మొహరం పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని అధికారులు సూచించారు. మున్సిపల్ ఆఫీస్ పక్కన సాధికార ప్రార్థనా మందిరము కానుందున హిందువుల యొక్క పండుగల సమయంలో ఊరేగింపుల మానసత్య ఇష్యూ లేదు. పండగ లేదు. ఎప్పుడు కూడా ఇష్యూ సార్ ఉంటుందా? ఇది కొత్తగా పెట్టుకున్నాం. ఏదో బయలు రాసేటప్పుడు కూడా చెప్పలేదు. తప్పకుండా రాసేసి అది సార్ కూడా అడిగినాము. వీళ్ళు అక్కడ ఉత్తు బాగుంటుంది సార్ పైన కావాలని రాపించింది. సరే ఒక పని చేద్దాం. అంటే ఇప్పుడు నేను మాట్లాడటం కాదు కదా, ఈ పాయింట్ ఇంకొక గతలు కూర్చొని రెసిఫికేషన్ చేసుకుందాం. లేదు, ఇంకో చిన్న విషయం. ఇప్పుడు అది జనరల్గా సాధికారంలో చెన్న సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర నుంచి అది పదవి అసలు ఉన్నా లేకపోయినా అసలు దాని గురించి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మద్యం మత్తులోని నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. పాత కక్షల నేపథ్యంలోని హరిజనవాడలోని ఓ ఇంటికి వెళ్లి కత్తితో బెదిరింపులకు పాల్పడిన వారు అనంతరం బస్టాండ్ ప్రాంతంలోని కూడా హంగామా చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా వారిపై కూడా దాడి ప్రయత్నానికి ప్రయత్నించినారు యువకులు. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదర్శ్, గోవింద్, సుమాంత్, సుశాంత్లపై కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సిఐ గంగాధర్ తెలిపారు. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల సమయంలో ఈ ఆదర్శ్, అట్లానే గోవిందు, సుమంత్, సుశాంత్ అనే నలుగురు యువకులు
ఈ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మద్యం షాప్ దగ్గర మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ సేవించే క్రమంలో ఆదర్శ్ అనే కుర్రాడు గత 3 నెలల క్రితము ఈ హరిజనవాడలో ఉన్న గడ్డ వెంకటేష్ అన్న అతనితో తాగే దగ్గర స్వల్ప మాట జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ మద్యం మత్తులో ఉన్నతను ఈ గడ్డ వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గడ్డ వెంకటేష్ అనేవాడు లారీ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటాడు, అందుబాటులో లేడు. వాళ్ళ భార్య ఉంటుంది జ్యోతి, గడ్డం నాగజ్యోతి అని ఉంటుంది. మీ ఆయన ఉన్నాడా, ఇంతకుముందు నన్ను ఒకసారి తిట్టున్నాడు, వాడి సంగతి తేల్చాలని ఈవిడ మైకంలో గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసే క్రమంలో వీళ్ళు మళ్ళీ వచ్చి అక్కడే మద్యం షాప్ దగ్గరే 4 కూర్చొని ఉంటే మా పోలీసు వారు మధ్యాహ్నం పూట వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీని మీదట చాలామంది ఛానల్లో మన ప్రెస్ మిత్రులందరూ కూడా గంజాయి మత్తులో యువకుల హల్చల్ అట్లెట్లని పెడుతున్నారు. ఇది అవాస్తవం. వారు మద్యం సేవించున్నారు. యాక్షన్ అనేది 100% ఉంటుంది. అట్లనే వాళ్ళకి ప్రాపర్ పోలీస్ కౌన్సిలింగ్ అయితే 100% ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవాలి. ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, ఎక్కడైనా గలబా చేసినా మాకు ఇమీడియట్గా పోలీస్ వారికి, నాకు కానీ మా ఎస్ఐ గారికి కానీ డైల్ 112 కానీ కాల్ చేసి మాకు సమాచారం తెలియజేస్తున్నాము. ప్రెస్ వారికి కూడా విజ్ఞప్తి, ఎవరు చిన్న జరిగినా మద్యం మత్తులో గంజాయి మత్తులో అని రాయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, లేకుంటే పోలీస్ వారికి మాకు సమాచారం అడిగితే మేము కంపల్సరీ చెప్తాం. ప్రజలు భయపడి ప్యానిక్ క్రియేట్ ఎలాగ రాయటం కాకుండా ఉన్న వాస్తవాలు రాయమని. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేపై ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ 2K రన్ నిర్వహించారు. ఇక ఒకే వ్యక్తి ఒకే ఓటు నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలోని అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించడమే ఈ సర్వే లక్ష్యమని, అర్హులైన ఓటర్లు హక్కులు కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జాబితాని పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. కార్యక్రమంలో అందరూ కూడా ఓటర్ నమోదు ఉన్నటువంటి అందరూ కూడా వారి యొక్క వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్లో నింపి బిఎల్ఓకు సమర్పించాలి. బిఎల్ఓకు ఒక కాపీ, 2 కాపీలు నింపి ఒక కాపీ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఒక కాపీ బిఎల్ఓకి ఇచ్చినట్లయితే వాటి వివరాలన్నీ కూడా మనకు ఆన్లైన్లో చేయడం వల్ల ముసాయిదా ఓటర్ జాబితా తయారవుతుంది. ఎవరైతే ఈ క్రోడీకరించి ముసాయిదా ఓటర్ జాబితా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు 31/7/2026 రోజు మనం పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి 31/7/2026 నుండి 30/8/2026 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసే ఎవరికైనా ఓటర్ జాబితాలో పేరు లేకపోయినా, లేకుంటే తప్పుడు వివరాలు నమోదైనా, లేకుంటే ఇంకా ఏదైనా వివరాలు ఏమన్నా ఉంటే వాళ్ళు దాఖలు చేయొచ్చు. తర్వాత 31/7/2026 నుండి 28/9/2026 వరకు నోటీసులు జారీ చేసి ఎవరైనా ఓటర్ జాబితాలో పేరు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మున్సిపల్ కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలోని విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు. మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను విరమించుకోవడం, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడం, ఎన్నికల హామీలను అమలు చేయడం, పెన్షన్ మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించడం అని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా కార్యదర్శి మజూర్, అద్దంకి కార్యదర్శి తంగిరాల కోటేశ్వరరావు, శారద, పెనుబాక ఆదాము, ఉసురుపాటి సామ్యులతో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కన్నప్పకుంట గ్రామంలోని వైఎస్ఆర్సీపీ బిఎల్ఏ భరత్, అతని సోదరుడిపై దాడి జరిగిందని ఆరోపిస్తూ పార్టీ నాయకులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి కులం పేరుతో దూషించి తన కుమారులతో కలిసి రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర మాజీ మిల్ కార్పొరేట్ చైర్మన్ శ్రీరాములు, ఏపీపీ రేగంటి రాజశేఖర్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాటూరు కొండ సాయి కుమార్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాధవ్ రెడ్డి అనే
ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ తరపు నుండి మహేశ్వర్ రెడ్డిని, తర్వాత ఇంకో కొడుకు మాధవ్ రెడ్డిని, తండ్రి మహేశ్వర రెడ్డి ముగ్గురు కలిసి, ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ముగ్గురు కలిసి ఈ సదరు భరత్ అనే వ్యక్తి రజకు ఇంటికి వెళ్లి తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేశారు, కర్రలతోన కత్తులతోన. అదే సమయంలోన వీరు అగైన్ మరి చాకలి నా కొడుక ఎలా చేస్తావు, నిన్ను చంపేస్తామనే పెద్ద పెద్ద మాటలతో దూషిస్తుంటే భరత్ చిన్నాన కొడుకైన వెంకటేశ్ మీరు పదే పదే కులం పేరు పెట్టి దూషించడం సరైన పద్ధతి కాదని నివారించడానికి వచ్చిన సందర్భంలో ఆయన పైన కూడా కులం పేరు దూషించి ఆయన పైన కూడా దాడి చేయడంతో ఆయన కూడా తలకి ఎట్టి పరిస్థితుల్లో చెల్లించము. కాబట్టి మేము ఈ విషయాన్ని ఎవరైతే సదరు బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు నిన్ననే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు అయింది ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయని పరిస్థితి. రజకులు దేశంలో దాదాపుగా 18 రాష్ట్రాల్లోన ఎస్సీ జాబితాలో ఉన్నారు, మన రాష్ట్రంలోనూ ఒకటే. కాబట్టి రజకులకు తర్వాత సంబంధిత భరత్ గారికి, వెంకటేష్ గారికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కటారకొండ సాయి కుమార్, రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో నిర్వహించిన రైతన్న మీకోసం వర్షోత్సవాల్లోని జేడీఎస్ శ్రీనివాసరావు మరియు ఆత్మపీడి రత్నమంజుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు తమ సాగు విస్తీర్ణకు అవసరమైన మేరకే పురుగుల మందులు కొనుగోలు చేసి వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. ముడి సరుకులు దిగుమతులు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం యాప్ విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు. రైతులు సమస్యలు అంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పలువురు రైతులు పాల్గొన్నారు. అందువల్ల కొంచెం మనకి క్రైసిస్ ఉంది, దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ప్రభుత్వం వారు యాప్ సిస్టమ్ పెట్టారు. దీనికి మీ రైతు సోదరులందరూ కూడా మాకు డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు అందించండి. మీకు ఎరువులు తీసుకునే దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే మీకు ఏఓ గారు ఉన్నారు, మీ స్టాఫ్ ఉన్నారు, ఇమీడియట్గా ఫోన్ చేయండి. ఆ షాపులో ఒకవేళ మీ పేరు కానీ కనపడకపోతే ఇమీడియట్గా మీకు మీ పేరు వచ్చేటట్టుగా చేసి మీకు ఎరువు ఇప్పిస్తాం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారి మీటింగ్ ఉంది, వెళ్దామనే ఉద్దేశంతో. ఓకే, డిఏపి కూడా రికమెండేషన్ ఉంది, మేడం నాకు రాత్రి చెప్పింది. సో నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. నేను కొంచెం చూడండి సార్, ఇక్కడైతే వస్తుంది నందిపాడు నెల్లూరు, ఇక్కడంతా జామ తోటలు ఎక్కువ సార్. దాన్ని కూడా కొంచెం ముందు ఇచ్చారు కాబట్టి మేము కూడా అడగలే. నేను మా ఏవోళ్ళందరూ చెబుతున్నా, ఒక్కసారి మీరు ఉన్నటువంటి ప్రాంతంలో ఏ పంటకి ఏ ఎరువు ఉందో చూసుకొని ఏదైనా తక్కువ ఎక్కువ చెప్పండి, మేము మాట్లాడతామని చెప్పాము. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర వైసీపీపై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని అరవ శ్రీధర్ ఆరోపించారు. కాపు సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సాధారణ కార్యకర్తలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటూ కుల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని వైసీపీ సూచించారు. ఈ కార్యక్రమంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి పైన ఈ వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సాధించము. జనసేన పార్టీ నుంచి నేను ప్రతిదీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపులకి అన్యాయం జరిగింది. ఈ 2024లో కాపు నాయకుడు పోటీ చేసినప్పుడు మీ కాపు నాయకులంతా అరే మా కాపు నాయకుడు పోటీ చేస్తున్నారు, మన కాపులంతా వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎందుకు ఆయన వెనక నిలబడలేదు? ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకున్నారని చెప్పి నేను కాపులందరినీ అడుగుతున్నా. రండి మీరంతా కాపుల దగ్గరికి. మరైతే ఇప్పుడు ప్రజెంట్ అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మార్కుతో అత్యంత అద్భుతంగా జాతీయ భావాలు కలిగి దేశంలోనే అత్యంత ప్రథమ దేశభక్తుడైనటువంటి భారతదేశపు ఆస్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన స్పీడ్ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ముందా పులివెందులు వదిలి రాజంపేటలో నిలబడడానికి? లేదు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మీ నాయకులకు దమ్ముందా మా నాయకుడి మీద పోటీ చేయడానికి? మేము ముందే చెప్పాం, మా నాయకుడు జాతీయ ఆస్తి. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రం వదిలేసి ఇంకో రాష్ట్రంలో నిలబడాలనుకున్న ఛాలెంజ్ తెలంగాణలో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. ఇలా కుల కార్చిచ్చులు పెడితే రేపు పొద్దున్నే అన్ని కులాలు ఒకటై ఏదైతే 151 నుంచి 11కి దించారో 11కి నుంచి శూన్యానికి దించడానికి అందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఈసీఎల్ కుసాయిగూడలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్లోని ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, జిల్లా అధ్యక్షుడు వజ్రస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు. దాంతో పాటు ఇలా రూరల్ ఉన్నటువంటి డాక్రా సంఘాలు అయితే ముందుకు వస్తున్న డాక్రా సంఘాల ద్వారా కూడా మహిళలకు వారు రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా ఏదైతే కొంతమంది బిజినెస్ పెట్టుకోవడం కానీ వాళ్ళకు లోన్లు తీసుకొని వాళ్ళ కాలంగా నిలబడి లక్షలాది మంది మహిళలకు కోటేశ్వరం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి మీ అందరూ కూడా ముందుండి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ అంటే మీరు పొందాలి. దీనికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో పనిచేస్తారు. 5 లక్షల నుంచి 6 లక్షల మంది మహిళలకు మనం చీరలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బెనిఫిట్ పొందాలని చెప్పుకుంటూ ఈ అవకాశం వనపర్తి జిల్లాలోని జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2K రన్ నిర్వహించారు. ఇక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి నూతన బస్టాండ్ వరకు జరిగిన ఈ రన్ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ రూపి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా ప్రారంభించారు. ఇక ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా రూపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, చనిపోయిన వారి పేర్లు డబల్ ఓట్లు తొలగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక జూన్ 25 నుంచి జూలై 24 వరకు BLOలు ఇంటింట సర్వే నిర్వహిస్తారని, ప్రతి ఓటరు తప్పనిసరిగా సహకరించాలని ఆయన సూచించారు. మన ఓటు జాగ్రత్తగా ఉండి ఎవరో వాళ్ళని తొలగించి ఒక మంచి ప్యూరిఫైడ్ రోల్ తీసుకురావడానికి మాత్రమే ఈ SIR కార్యక్రమం అనేది ఎలక్షన్ కమిషన్ ద్వారా మన జిల్లాలో చేపట్టిస్తున్నాం. దీంట్లో మీ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ యూత్గా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీ పేరు ఖచ్చితంగా రోల్లో ఉండేలాగా చూసుకోవాలంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే మీకు మీ BLO వచ్చి ఇస్తారో అది ఖచ్చితంగా వారికి పూర్తి స్థాయిలో ఫిల్ చేసి రిటర్న్ చేయండి. అదే విధానంగా మీరు ఒక్కరిదే కాదు, మీ ఇంట్లో ఉన్న 18+ మీ పేరెంట్స్ కావచ్చు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.